ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో సిపిఐ పార్టీ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. అయితే నిరసన కార్యక్రమాల్లో దాదాపు కొన్ని వందల మంది వివిధ నేర చరిత్ర ఉన్న వ్యక్తులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. కొందరిపై హత్య కేసు, పోక్సో కేసులు మరియు దొంగతనం కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై సిపిఐ పార్టీ వారితో మాకు ఎటువంటి సంబంధం లేదని, ఈ నిరసనలో విద్యార్థులు మాత్రమే పాల్గొన్న వారు చెప్పడం జరిగింది. అయితే కొందరు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ కొందరు నరేంద్ర మోడీ గారిని దూషించడం జరిగింది. అయితే అందులో పాల్గొన్న కొంతమంది విద్యార్థులు బహిరంగంగా వచ్చి సోషల్ మీడియా ద్వారా వారు భారత ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు కూడా ఇటీవల కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోల్లో నేను కూడా వారిని క్షమిస్తున్నానని, కొద్ది పొరపాట్ల వల్ల వారు అలా ఆవేశానికి లోనై దూషణ జరిగింది, అటు వారిని క్షమిస్తున్నాను, దేశ భవిష్యత్తుకు యువత ఎంతో ముఖ్యమని, అటువంటి వారిపై నాకు ఎటువంటి కోపద్వేషాలు ఉండవని వారు చెప్పడం జరిగింది. అయితే సిజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గారు కూడా మరొక వీడియో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఏంటంటే, నరేంద్ర మోడీ గారు మీరు సోషల్ మీడియాలో మాత్రమే క్షమాపణ చెప్తున్నారు కానీ అసలైన విద్యార్థులపై కేసులు, ఎఫ్ఐఆర్లు కొట్టివేసలేరని, దానిపై మీరు చర్య తీసుకోవాలని ఆయన కూడా కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం దీనిపై ఎటువంటి స్పందన చేయకపోతే మరొకసారి మేము పోరాటం చేస్తామని వారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. అయితే సిజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా మాట్లాడుతూ, సౌరవ్ దాస్ మరియు ఇంకొకరు మాట్లాడుతూ, విద్యార్థులపై నమోదైన కేసులను అది ఎట్టి పరిస్థితుల్లో తొందరగా కొట్టేయాలని, లేని పక్షంలో మరోసారి కూడా మేము నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతామని వారు చెప్పడం జరిగింది. తదుపరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాలి.